యేసు ప్రభు పస్కా పండుగను గురించిన విషయం, పస్కా పండుగ ఆచరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఏ పండుగ? పస్కా పండుగ. యూదుల పండుగలు ఎన్ని పండుగలు? యూదుల పండుగలు. యెహోవా దేవుని పండుగలు ఎన్ని? ఇశ్రాయేలీల పండుగలు ఎన్ని? పోనీ మన పండుగలు ఎన్ని? హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం 17వ వచనం నుంచి పస్కా పండుగ. తర్వాత ఏ పండుగ? పస్కా పండుగ. తర్వాత పులియని రొట్టెల పండుగ. ఏ పండుగ? పులియని రొట్టెల పండుగ. తర్వాత పర్ణశాలల పండుగ. ఏ పండుగ? పర్ణశాలల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. ఏ పండుగ? వింటున్నారా? అర్థమవుతుందా? ప్రథమ ఫలముల పండుగ. పెంతికోస్తాను పండుగ. ఏ పండుగ? పెంతికోస్తాను పండుగ. తర్వాత బూరల పండుగ. ఏ పండుగ? ఇది భాష అంతా కొత్తగా ఉన్నది కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద యూదుల పండుగలు 7 పండుగలు. ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఇప్పుడు పులియను రొట్టెల పండుగ తర్వాతనే పస్కా పండుగ. పులియను రొట్టెల పండుగ తర్వాతనే ఏ పండుగ? పస్కా పండుగ. ఇప్పుడు యేసు ప్రభు ఏ పండుగ రోజు అప్పగించబడాలి, సిలువకేయబడాలి? పస్కా పండుగ రోజు. ప్రేమైన దేవుని సంగమా, అయితే పస్కా పండుగ కంటే ముందు వారం రోజుల ముందు పులియను రొట్టెల పండుగ. పస్కా పండుగ కంటే ముందు వారం రోజులు 7 రోజులు పులియను రొట్టెల పండుగ. యూదులు, ఇశ్రాయేలు జనాంగం, యెహోవా దేవుని ప్రజలు. ఏ దేవుని ప్రజలు? యెహోవా దేవుని ప్రజలు. ఇక హెబ్రీయులు. ఇంకా చెప్పాలంటే ఎవరాళ్ళు? హెబ్రీయులు లేదా అబ్రహాము సంతానం. ఏ సంతానం? అబ్రహాము సంతానం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, గొప్ప దేవుడు యెహోవా దేవుని ప్రజలు చేసే పండుగలు 7 పండుగలు. ఏం జరిగిందో చూద్దాం. పులియను రొట్టెల పండుగలో మొదటి దినమందు. ఏ దినమందంట? మొదటి దినమందు. అంటే పులియను రొట్టెల పండుగ 7 దినాలు ఆచరించేవాళ్ళు, కానీ మొదటి దినమందే ఏం జరిగిందో చూడండి. శిష్యులు యేసు వద్దకు వచ్చారు. శిష్యులు ఎంతమంది? యేసయ్యకు ఎంతమంది? యేసయ్యకు శిష్యులు 12 మంది. అంతకుముందు ఎంతమంది ఉండ్రి? 70 మంది. అంతకుముందు ఎంతమంది ఉండ్రి? 250 మంది. అందరూ వికెట్లు అవుట్. మిగిలింది ఎంత? 12 మంది. 12 మందిలో ఒకడు ద్రోహి. 12 మందిలో ఒకడు ద్రోహి. ఆ 12 మందిలో ఒకడు ద్రోహి. ముగ్గురు ముఖ్యమైన శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు. ఇక సమయం వచ్చినప్పుడు అందరూ చెల్లా చెదర అయిపోయారు. అందరూ యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయారు.